ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। हरि ओम्। సో భగవద్గీత 5th చాప్టర్ నేర్చుకుంటున్నాము. 15వ శ్లోకం 15th శ్లోకం నేను ఒకసారి చెప్తాను, దాని తర్వాత ఒక్కొక్కరికి అన్మ్యూట్ చేస్తాను. నిన్న 15 to 20 చూసాం కదా, ఒకసారి చదువుతాను, మీరు కూడా ఫోకస్గా వినండి. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః జ్ఞానేన తు తదజ్ఞానం येषां नाशितमात्मनः तेषामादित्यवत् ज्ञानं प्रकाशयति तत्परम्. ఒక్క నిమిషం. సెవెంటీన్త్ 18 తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. ఇహైవ తైర్జితః సర్గః येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः. 20 न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रियं स्थिरबुद्धिरसम्मूढः బ్రహ్మవిద్ బ్రహ్మని స్థితః. ఓకే, సో 15th నుంచి లహరి గారు. నాదత్తే నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. రైట్. భూపతి గారు జ్ఞానేన 16th. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. రైట్. 17th స్వప్న గారు. తద్బుద్ధాయస్తదాత్మానః తన్నిష్టా సత్పరాయణః గచ్చంతా పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషః.
కొంచెం మిస్టేక్ ఉంది చూడండి. రాధిక గారు సేమ్ శ్లోక తద్బుద్ధయ. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. రైట్. సంగీత 18th. हरि ओम्। హ్మ్. या विनय संपन्ने ब्राह्मणे गविहस्तिनि शुनि चैव శుని చైవైశ్వపాకే చ. కనిపించట్లేదా? స్క్రోల్ చేయండి। స్క్రీన్ కొంచెం చిన్నగా చేస్తా. హ్మ్. विद्या विनय संपन्ने ब्राह्मणे गविहस्तिनि शुनि चैव श्वपाके च पंडिता समदर्शिनः। రైట్. లోహిత 19th శ్లోక. इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः। రైట్. సునీత గారు 20. हरि ओम माताजी। न पृच्छेत् प्रियं प्राप्य नो द्विदेत् प्राप्य च प्रियं स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मणि स्थितः। ఫస్ట్ లైన్ ఒకసారి. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య చెప్పండి. न प्रहृष्येत् प्रिय प्राप्य। రైట్. हरि ఓకే. ओम माताजी। రైట్. నాగమణి గారు చెప్తారండి. ఈరోజే జాయిన్ అయ్యారా? అన్మ్యూట్ చేసుకోండి. మీ వాయిస్ వినిపించట్లేదు. అన్మ్యూట్ చేసుకో. ట్వంటీదా 20. ఈరోజు జాయిన్ అయ్యారా? కాదు కదా? అవును అవునా? సరే ట్రై చేయండి. 20 ట్రై ఓకే। చేయండి. न प्रहुष्येतु प्रियं प्राप्य नो द्विजेतु प्राप्य च प्रियं स्थिरबुद्धिरसम्मूढ ब्रह्मविद् ब्रह्मणि स्थिता। ఓకే. రైట్. సో ఇంకా కొంచెం ఈరోజే జాయిన్ అయ్యారు కాబట్టి వినండి. విన్నాక ఓకే। సుమా గారు 20. న ప్రహృష్యేత్. न प्रकृषेत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रियं स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविदुर्ब्रह्मणि स्थितः। ఓకే. రైట్. 21st శ్లోకం 5th చాప్టర్ 21st చూడండి. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. ఓకే. రైట్. రాధిక గారు 2 times. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా 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 విందత్యాత్మని యత్సుఖం విందత్యాత్మని యత్సుఖం విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా 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 సుఖమక్షయమశ్నుతే. సుఖమక్షయమశ్నుతే సుఖమక్షయమశ్నుతే. రైట్. చెప్పండి.
బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం న బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. రైట్. సంగీత గారు. బాహ్యస్పర్శేష్వసతాత్మా విందాత్మని యత్సుఖం విందత్యాత్మని, విందతి ఆత్మని, విందత్యాత్మని. విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. రైట్. భాగ్యవతి గారు. అన్మ్యూట్ చేసుకోండి భాగ్యవతి గారు. చెప్పండి. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా వింధ్యత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. రైట్. శృతి. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. రైట్. 22 చూద్దాం. ఏ హి సంస్పర్శజా భోగాః భుక్తయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. రైట్. రాధిక గారు. ఏ హి సంస్పర్శజా భోగాః. 2 times మాతాజీ. ये हि संस्पर्शजा भोगाः ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते. दुःखयोनय एव ते. दुःखयोनय एव ते. आद्यन्तवन्तः कौन्तेय. आद्यन्तवन्तः कौन्तेय. आद्यन्तवन्तः कौन्तेय. न तेषु रमते बुधः. न तेषु रमते बुधः. न तेषु रमते बुधः. మొత్తం చెప్పండి. ये हि संस्पर्शजा भोगः ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते आद्यन्तवन्त कौन्तेय न तेषु रमते बुधः. రైట్. లహరి గారు. ఏ సంస్పర్శజా భోగః దుఃఖయేనయ ఏవ తే. యోనయ. ఇది యో ఫస్ట్ లైన్ లో ఉందేమో ఏ. ఓకే. యాకి ఏ. ఇది యా యా యాయి ఏ. సెకండ్ లైన్ లో ఉంది యో. దుఃఖయోనయ ఏవ తే అద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. రైట్. భూపతి గారు చెప్పండి. ఏహి ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయేవ తే ఆద్యంతవంత కౌంతేయ న తేషు రమతే బుధః. రైట్. కళా గారు. ఏ హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. రైట్. రజిత గారు. ఏ హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. రైట్. 23rd చూద్దాం. 5th chapter 23rd శ్లోక.
शक्नोति हैव यः सोढुं प्राक्शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः. ఫస్ట్ లైన్ లోనేమో యస్ సోఢుం, ఓకే, సెకండ్ ధా ప్రాక్ శరీర విమోక్షనాత్ విమోక్ష కామ క్రోధోద్భవం, లాస్ట్ లైన్ లో సయుక్త స సుఖీ నరః. రాధిక గారు. శక్నోతి హైవ యస్ సోఢుం शक्नोति हैव यः सोढुं शक्नोति हैव यः सोढुं प्राक् शरीर विमोक्षणात् प्राक्शरीरविमोक्षणात् प्राक्शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगं कामक्रोधोद्भवं वेगं कामक्रोधोद्भवं वेगं सयुक्तः स सुखी नरः. सयुक्तः स सुखी नरः सयुक्तः स सुखी नरः. చెప్పండి మొత్తం. शक्नोति हैव यः सोढुं प्राक् शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः. రైట్. లోహిత. శక్నోతి శక్నోతి हैव यः सोढुं प्राक् शरीर विमोक्षणात् कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः. సంగీత. शक्नोति हैव यशो शक्नोति हैव यशोढुं సో సో प्राक्शरी సో मोक्षण సో 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 అది షో షో కాదు. sorry शक्नोति हैव यशोढुं ఓకే, రెండు సోడాలు. इव यशोढुं प्राक् शरीर विमोक्षणात् कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः. ఓకే, సునీత గారు. शक्नोति हैव यः सोढुं प्राक् शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः. రైట్. భూపతి గారు. शक्नोति हैव सोढुं प्राक् शरीर विमोक्षणात् कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः. రైట్. ఓకే, అనురాధ గారు. హరి ఓం అండి. శక్నోతి హైవ యः सोढुं प्राक् शरीर विमोक्षणात् कामक्रोधोद्भवं वेगं सयुक्तः स सुखी नरः. రైట్. శృతి. शक्नोति हैव यः सोढुं प्राक् शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः. రజిత గారు. शक्नोति हैव यः सोढुं प्राक् शरीर विमोक्षणात् कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः. భాగ్యవతి గారు. మ్యూట్ చేసుకోండి. शक्नोति हैव यः सोढुं प्राक् शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगं
సయుక్తః స సుఖీ నరః. రైట్. 24th చూడండి. యోంతః సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఇక్కడ ఈ సింబల్ వచ్చింది అనుకోండి, ఒక్క నిమిషం. ఈ సింబల్ ఇది హాఫ్ 2 లాగా ఉంది కదా, ఇది హాఫ్ అమాత్ర పలకాలి ఇక్కడ. ఓకే, యో ఇక్కడ ఇది వచ్చి గ్యాప్ వచ్చిందంటే యోన్ అంతః. అంతః అనే వర్డ్కి ఫుల్ ఆ అనే అక్షరానికి మొత్తం స్పేస్ ఇవ్వట్లేదు, సో సగం పలుకుతాం అనమాట. యోంతః సుఖోంతరారామః తథా అంతర్జ్యోతిరేవ యః. సో అంత అని ఫుల్గా అనకుండా తథాంతః కలిపి ఆ ముందు అక్షరం ఎట్లా ఉందో దానికి కలిపేస్తాం అన్నమాట ఆ మాత్రాన్ని. యో ఉంటే యోంతః, తథా ఉంటే తథాంతః. సుఖో ఉంది ప్లస్ అంతరామ కాబట్టి సుఖోంతః. సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి అట్లా. సో ముందు లెటర్ దేనికి వెళ్తుందో దానికి సగం ఆ మాత్ర యాడ్ చేస్తాం. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తా. యోంతః సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. రైట్, రాధిక గారు 2 times. యోంతః సుఖోంతరారామః योऽन्तः सुखोऽन्तरारामः योऽन्तः सुखोऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः तथान्तर्ज्योतिरेव यः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणम् स योगी ब्रह्मनिर्वाणम् स योगी ब्रह्मनिर्वाणम् ब्रह्मभूतोऽधिगच्छति ब्रह्मभूतोऽधिगच्छति ब्रह्मभूतोऽधिगच्छति. చెప్పండి మొత్తం. योऽन्तः सुखोऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणम् ब्रह्मभूतोऽधिगच्छति. రైట్, నళిని గారు. योऽन्तः सुखोऽन्तरारामः तदान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति. సంగీత. योऽन्तः सुखोऽन्तरारामः तदान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति. లహరి గారు. योऽन्तः सुखोऽन्तरारामः तदान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति. ఓకే, ఇంకొంచెం ట్రై చేయండి. యా, నీలిమ గారు. योऽन्तः सुखोऽन्तरारामः तदान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति. రైట్, అనురాధ గారు. योऽन्तः सुखोऽन्तरारामः
तदान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति ब्रह्मभूतोऽधिगच्छति धिगच्छति ధిగచ్చతి కానీ కలిపేసి అధిగచ్చతి అనాలి. ఓకే, ఓకే. ఆ మనకి బ్రహ్మభూతోధిగచ్చతి. రైట్. సునీత గారు. ఓకే. योऽन्तः सुकोऽन्तरारामः तदान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति. రైట్, పర్ఫెక్ట్. 25th చూద్దాం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. సో ఫస్ట్ లైన్లో లభంతే, సెకండ్ లైన్లో నార్మల్గానే కానీ 2 విసర్గలు, థర్డ్ లైన్లో చిన్న ద్వైధా, సెకండ్ ధా మళ్ళీ 1 విసర్గ, ఫోర్త్ లైన్ సర్వభూతహితే రతాః. ఓకే, రాధిక గారు. లభంతే బ్రహ్మ నిర్వాణం లభంతే బ్రహ్మనిర్వాణం లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఋషయః క్షీణకల్మషాః ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధా యతాత్మానః ఛిన్నద్వైధా యతాత్మానః ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః సర్వభూతహితే రతాః సర్వభూతహితే రతాః. చెప్పండి. లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నైద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. రైట్. శృతి. లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. రైట్. కళా గారు. లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధా యతాత్మానః బ్రహ్మభూతహితే రతాః. రైట్. నీలిమ గారు. లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. రజిత గారు. లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. రైట్. లోహిత చెప్పు. లభంతే లభంతే బ్రహ్మనిర్వాణం రష్యః రష్యా స్పెయిన్ కాదు, ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. ఓకే, ఓకే, నో ప్రాబ్లం. సునీత గారు.
లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయ క్షీణకల్మషాః చిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. రైట్. ఓకే, హరి ఓం. సో ఇంకా మనం చాప్టర్ ఎండింగ్కి వస్తున్నాము. ఆల్మోస్ట్ 25 అయిపోయి ఇంకా 4 ఏమో ఉన్నాయి. సో రేపు మ్యాక్సిమం ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. దాని తర్వాత కొందరికి డౌట్స్ ఉన్నాయి కదా, గీత ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి, ఎలాంటప్పుడు చదవకూడదు, అలాంటివి ఏవో ఉండుంటాయి కదా. సో వాటి గురించి కూడా ఒక 5-10 మినిట్స్ చెప్తాను. అది కూడా మనం మాట్లాడుకుందాము. ఓకేనా? రైట్. సో అది రేపు ఆర్ ఎల్లుండి చూద్దాం. ఓకే. సో మనకి 5th చాప్టర్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాము అంటే, సో మీరు చదివారా లేదా కూడా తెలియాలి కదా. ఓకే, ఇప్పుడు అనిపిస్తూ ఉంటే వస్తున్నాయి, దాని తర్వాత వస్తాయా మళ్ళీ మనం మళ్ళీ వేరే చాప్టర్కి వెళ్ళిపోగానే 5th చాప్టర్ అటుకెక్కేస్తుందా, ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే. సో మీకు 3 days అట్లా టైం ఇచ్చేసి ఒక స్మాల్ ఓరల్ టెస్ట్, ఓకే, చూసుకుంటూనే. సో బాగా చెప్పిన వాళ్ళందరికీ ప్రైజ్ ఉంటుంది. రైట్. ఓకే. సో ఈ 25 ప్లస్ రేపు 4 ఫినిష్ చేద్దాము. ప్రార్థనా శ్లోకాలు ప్లస్ 5th చాప్టర్. ఓకేనా? ప్రార్థనా శ్లోకాస్ కూడా అడుగుతాను, ప్లస్ 5th చాప్టర్ కూడా. ఇంకా ఎవరికైనా చెప్పేది ఉంటే, షేర్ చేసేది ఉంటే చెయ్యండి. దీని అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఓరల్గా మీరు అంటున్నారా లేదా అది డిస్కస్ చేసి, సంస్కృతం బేస్డ్ కొన్ని రూల్స్ డిస్కస్ చేసి నెక్స్ట్ నుంచి 1st చాప్టర్కి వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్. ఇది కాకుండా ఇంకా కొంతమంది అడుగుతున్నారు, మీనింగ్ చెప్తారా, ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఉందా అని. ఆల్రెడీ నేను రికార్డెడ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని యూట్యూబ్లో మళ్ళీ మన వాట్సాప్ గ్రూప్లో మళ్ళీ షేర్ చేస్తున్నాను. 5th చాప్టర్ ఆల్రెడీ రికార్డెడ్ ఉంది, అది కావాలంటే మళ్ళీ మీరు చూడొచ్చు. అంటే మనకు జూమ్ క్లాస్ లేనప్పుడు ఒక్కొక్కటి పంపిద్దామని అనుకుంటున్నాను. ఇవి కాకుండా మళ్ళీ మీరు ఇలాంటి సబ్జెక్ట్ కానీ ఏవైనా కొత్తగా వినాలి అని అనుకుంటే, నాకు ఏదైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ పెట్టండి. లేదంటే మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఇంకేమైనా నాకు చెప్పాలి అనుకున్నా, మీకు ఎక్కడైనా మాట్లాడాలి అని అనిపిస్తే రేపు మనం క్లాస్ అయిపోయిన తర్వాత, ఇది శ్లోకాస్ చాంటింగ్ అయిపోయిన తర్వాత ఒక 10 minutes మీకు వదిలేస్తాను. సో అప్పుడు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఓకే. రైట్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సద్గురునాథ్ మహారాజ్ కి జై. శ్రీ కృష్ణ కనయ్య లాల్ కి జై. హరి ఓం. హరి ఓం ఎవ్రీవన్. హరి ఓం జై మాతాజీ. హరి ఓం అండి. ధన్యవాదాలు. హరి ఓం మాతాజీ. హరి ఓం మాతాజీ.